ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. కీర్తన గ్రంథము 1వ కీర్తన 6వ వాక్యము. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవునికి ప్రియమైన వారా, ఆ మనుషుని జీవితమంతా మార్గాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు మనము నిర్ణయాలు తీసుకుంటాము. ప్రతి నిర్ణయము ఒక దారిని ఎంచుకుంటుంది. దేవుని వాక్యము ప్రకారంగా ఈ లోకంలో చివరికి 2 మార్గాలు ఉన్నాయి. నీతిమంతుల మార్గము, దేవుని మార్గము. ఆ మార్గాన్ని దేవుడు గమనిస్తారు, దేవుడు కాపాడుతారు, నడిపిస్తారు, ఆశీర్వదిస్తారు. దుష్టుల మార్గం మొదట సుఖంగా, సులభంగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ ఆ మార్గం చివరికి నాశనానికి దారి తీస్తుంది. అందుకే ఈరోజు ప్రశ్న, నేను ఏ మార్గంలో నడుస్తున్నాను? హేనోకు దేవునికి నడిచినవాడు. ఆయన జీవితం దేవునికి తెలిసిన మార్గము. అతడు లోకం మార్గంలో కాదు, దేవుని సన్నిధిలో నడిచాడు. దేవుడు అతన్ని ప్రేమతో స్వీకరించారు. దేవునితో నడిచే మార్గాన్ని భూమిపై చిన్నదిగా కనిపించిన పరలోకంలో గొప్పదిగా ఉంటుంది. నోవాహు కాలంలో అందరూ చెడు మార్గంలో ఉన్నారు, కానీ నోవాహు దేవుని దృష్టిలో నీతిమంతుడు. దేవుడు అతని మార్గాన్ని చూశారు, అతన్ని కాపాడారు, అతని కుటుంబాన్ని రక్షించారు. లోకం అంతా తప్పుదారిలో వెళ్ళిన దేవుని మార్గంలో నిలిచిన వారిని దేవుడు ఆశీర్వదిస్తారు. యోసేపు జీవితంలో ఎన్నో అన్యాయాలు జరిగాయి. అతడు ద్రోహం చూశాడు, బానిసత్వం చూశాడు, చెరసాలలో ఉన్నాడు. అయినా అతడు దుష్ట మార్గం ఎంచుకోలేదు, పాపానికి లొంగలేదు. అందువల్ల దేవుడు అతని మార్గాన్ని ఆశీర్వదించారు. కష్టాలు నీతిని వదిలేయడానికి కారణం కావు. దేవుడు నీతిలో నిలిచిన వారిని ఆశీర్వదించును. దావీదు దేవుని మనసుకు అనుగుణంగా నడుచుకున్నాడు. అతడు తప్పులు చేసినా, ఆఖరికి పాపము చేసినా దేవుని సమక్షంలో పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు తిరిగి వచ్చెను. అందుకే దేవుడు అతని మార్గాన్ని పూర్తిగా వదిలేయలేదు. నీతిమంతుడు అంటే ఎప్పుడు పడిపోనివాడు కాదు, పడిపోయినా దేవుని దగ్గరకు తిరిగి వచ్చేవాడు. యూదా యేసుతో నడిచిన అతని హృదయం సత్య మార్గంలో నిలవలేదు. లోభం, అవిశ్వాసం, చీకటి అతన్ని నాశనానికి నడిపించాయి. బయటకి దేవునికి దగ్గరగా కనిపించడం సరిపోదు, హృదయంలో కూడా దేవుని మార్గంలో మనము నడవాలి. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచనాపూర్వకంగా మాట్లాడుతున్నారు. ఎలాగైతే హేనోకు వలె నీతిలో నడిచేవారిగా ఉండాలి, నోవా వలె చెడు కాలంలోనూ నిలిచే ధైర్యాన్ని పొందుకోవాలి, యోసేపు వలె పరిశుద్ధతలో నడవాలి, దావీదు వలె పశ్చాత్తాపం పడే హృదయము మనకి కావాలి. దుష్ట మార్గంలో పడిపోకుండా మనము దేవుని మార్గంలో నిలిచేటప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఆమేన్. థ్యాంక్ యూ.